ఓకేనా ఫ్రెండ్స్. విధంగా సైడ్లు ఉట్టిన లేస్తుంది, అయితే బాగా కాలనివ్వాలా. అంటే పదలతాడి దోశలు కదా. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా వస్తాయి. మా పాప చేస్తుంటేనే తినేస్తుందంట. ఇదిగో తల్లి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, బాగా పలచంగా వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా పలచంగా వస్తుంది. ఎన్ని మడతలు వేసినా సింపుల్గా అట్లానే వేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానినాక వీటిని రుబ్బుకనైనా రుబ్బుకోవచ్చు, ఇంట్లో మిక్సీ గ్రైండర్ ఉంటే దానికైనా వేసుకోవచ్చు, లేదంటే బయట పిండి గిన్నె దగ్గరికి పోయినా వాళ్ళు పట్టిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ ప్రిపేర్ చేసి పెట్టుకొని దీన్ని రేపు చేయవలను, సరేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి బియ్యం బాగా నాని, ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం అంటే 3-4 సార్లు అన్నా కడగాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తెల్లగా వచ్చేలాగా మొత్తం బాగా వచ్చేలాగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక దాంట్లోకి వడగట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటిని ఏంటంటే ఇందా చెప్పాను కదా, మిక్సీలో అయినా పిండి మిల్లుకైనా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, కానీ గ్రైండింగ్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు బాగా వడారిపోయినాయి. ఇప్పుడు వేసుకోవాలా. ఇప్పుడు గ్రైండింగ్ చేసుకుందాం. బాగా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో నుంచి దాంట్లో తీసి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్, ఈ విధంగా మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకపోతే మెత్తగా రాకపోతే మాత్రం జాలి అయినా పట్టుకోండి, పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పులు వాటర్ తీసుకుందాం. రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ 1 కప్పు ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పిండి, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి పలచగా. చూడండి, ఈ విధంగా మజ్జిగ వలె చక్కగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందామా.
ఇప్పుడు దీంట్లో కూడా మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఫోర్ గ్లాసు వాటర్ తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అది చేసుకుందాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఎసురు మరిగినవి ఈ రెడీ చేసి పెట్టుకున్న దీనిని అందులో వేసేసుకుందాం. ఇవి పాలు మజ్జిగ అనుకున్నారు కాదు, ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి వాటర్. ఇప్పుడు మనం ఎంటనే కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉంటలు కట్టద్ది. ఇప్పుడు ఎంటనే కలుపుతుందంటే సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలా, చిక్కుపడిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, చిక్కుపడింది. ఉంటలు కట్టకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మృదువుగా ఉండాలా. గంజి టైప్లో చిక్కగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇది పాకం మాత్రం కరెక్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా గంజి టైప్లో ఫ్రెండ్స్. మనం దీన్ని చల్లారనిచ్చి ఇంకా దీంట్లో వేసేసి వేసుకుందామా ఫ్రెండ్స్. ఇది చల్లారంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ సాల్టు, ఒక టీ స్పూన్ అంతా మంచి నూనె, ఇవి మూడింటిని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలబెట్టినాం కదా, ఇప్పుడు ఇందాక మిగిలిన పిండి మొత్తాన్ని దీంట్లో వేసుకుందాము. వేసుకుంటా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉంటలు లేకుండా ముందు వాటర్ పోయక ముందే కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. చూడు, ఈ విధంగా అయిపోయినాక ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పల్చగా ఉంటే సరిపోతుంది. ఇంకా మిగిలినవి రేపు ఉదయం వేసుకునేసి అప్పుడు దోశ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇంత మందం ఉంచేసి నైట్ మొత్తం దీన్ని బాగా మగ్గనివ్వాలి, ఉబ్బుకుద్ది. సరేనా ఫ్రెండ్స్? ముందుగా మనం సగం కప్పు వేరుశనగ పప్పుని బాగా వేయించుకుందాం. ఇంకా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలని వేయించుకుందాం. ఈ విధంగా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం.
దూరగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పుని ఇది పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసి పెట్టుకున్నాం. ఇవి నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఇవి వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ సాల్టు, ఇంకా దానికి సరిపడా వాటర్ పోసుకుందాం. ఏంటంటే ఆ కొబ్బరిలో వేరుశనగపప్పులో నీరు ఉంటుంది, పాలు ఉంటాయి కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయి. కావాల్సి ఉంటే చూసుకొని వేసుకోవచ్చు. గట్టిగా కావాలంటే ఇది సరిపోద్ది, పలచగా కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసుకుందాం. అదే బాండట్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 1 టీ స్పూను పోపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వీటిని ఏం చేయాలంటే ఈ విధంగా నలిపేసుకోవాలి. దానిదైనా కొట్టేసి ఈ విధంగా నలిపేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దాంట్లో రసం అంతా దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు 4 ఎండుమిర్చీలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్నది దీన్ని ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. గ్రైండింగ్ మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగానే వాటర్ వేసుకొని ఇదేంటంటే దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎట్లోకైనా సరే ఈ విధంగా కొద్దిగా చిక్కగా ఉంటేనే చాలా బాగా రుచి వస్తుంది. పలచగా ఉంటే అంతగా అనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇంకెక్కువ శాతం కూడా ఉడకకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా దించేసుకుందాం. దించేసుకొని ఇంకా దోశ దాన్ని మొదలు పెట్టుకుందామా. ఇది నిన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి, గంజి గంజిలా తయారైంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇలానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం చిటికెడంతా సోడా ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే నిన్ననే అన్ని ప్రతి ఒక్కటి వేసుకున్నాం కదా, సాల్టు, చక్కెర ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా సోడా ఉప్పు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకా పొయ్యి మీద ఎక్కించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పెనం బాగా వేడెక్కింది.
రెండు వైపులా ఈ విధంగా కాల్చుకునేసి చూడండి ఫ్రెండ్స్, తీసి పెట్టుకుందాం. ఈ ఖాళీ పోయడమే, రుద్దటమే ఉండదు. ఎందుకంటే ఇది పలచగా గంజిలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఖాళీ పోయడం మాత్రమే. బాగా కాలితే ఈ విధంగా సైడ్లు ఉట్టిన లేస్తుంది. అయితే బాగా కాలనివ్వాలా. అంటే పదలతాడి దోశలు కదా, ఎంత బాగా కాలితే అంత బాగా లేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా వస్తాయి. మా పాప చేస్తుంటేనే తినేస్తుందంట. ఇదిగో తల్లి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఓకేనా? బాగా పలచంగా వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా పలచంగా వస్తుంది. ఎన్ని మడతలు వేసినా సింపుల్గా అట్లానే వేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా?